టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సగం ముగిసిందని హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కారు పార్టీ కనుమరుగవుతుందని ఆరోపించారు. గాంధీ భవన్ లో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో డీసీసీలదే కీలక పాత్ర అని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనల దృష్ట్యా డీసీసీలు అలర్ట్ గా ఉండాలన్నారు. తాను జిల్లా అధ్యక్షుడిని కాలేకపోయానని, కానీ టీపీసీసీ అధ్యక్షుడు అయ్యే అవకాశం లభించిందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐసీసీ పరిశీలకుల చేత డీసీసీల నియామకం జరిగిందన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులకు తగిన గుర్తింపు దక్కుతుందని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా విడిపోయినప్పటికీ కూడా తెలుగు ప్రజలందరం కూడా కలిసే ఉన్నాము. ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి, కొనసాగాలని కోరుకుంటాం కూడా. కోనసీమ పచ్చగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము. కోనసీమ మీద కన్నుబడిందని, జిస్ట్ అయిందని ఆ రకంగా మాట్లాడడం సబబు కాదు. పవన్ కళ్యాణ్ గారు తక్షణమే ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. భౌగోళికంగా విడిపోయినప్పటికీ కూడా తెలుగు ప్రజలు రెండు చోట్ల ఉన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసికట్టుగా ముందుకు నడవాలి. ఇరు రాష్ట్రాల అభివృద్ధి పథంలో నడవాలి. యావత్ దేశంలో మేటి రాష్ట్రాలుగా ఇరు రాష్ట్రాలు ముందుకు రావాలని కోరుకున్న వ్యక్తులు తెలంగాణ వాళ్ళం. ఇలా విడిపోయినప్పుడు కూడా ఆంధ్రలో ఉన్నటువంటి తెలుగు వారి పట్ల ఎవరు కూడా ప్రేమాంబలు దగ్గలే. పవన్ కళ్యాణ్ ఒక బాధ్యత గల పదవిలో ఉండి వారు అలా మాట్లాడడం అనేది సబబు కాదు. వారు వెనక్కి తీసుకోవాలి మాటల్ని. నేను కోరేది ఒకటే, తెలంగాణ ప్రజలు ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా కలిసికట్టు ముందుకు పోవాలని కోరుకునే వ్యక్తులు మేము. కలిసికట్టుగానే ముందుకు పోతాం. వారు మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజల్ని నొప్పించే విధంగా ఉన్నాయి. వారికి ఈరోజు కూడా వారి సినిమాలు తెలంగాణలో బాగా ఆడుతాయి, వారికి ఆదరణ ఉంది. అది మర్చిపోయారేమో. తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా పవన్ కళ్యాణ్ ఎవరు మాట్లాడినా అది మంచిది కాదు. వారి మాటలు వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. మంత్రి గారు ఏం చెప్పినా వారు మాట్లాడే మాటలు డెఫినెట్గా మంత్రి గారు, ఆ సంబంధిత మంత్రి గారు కాబట్టి ఆయన మాట్లాడి ఉంటే మా మంత్రి గారు నొచ్చుకొని ఆ విధంగా మాట్లాడి ఉంటారు. ఏది ఏమైనా ఆ రకంగా మాట్లాడడం తప్పు.